వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాబాదేవులు అందరూ బాగుండాలండి. ఈరోజు మనం చేసుకోబోయే వంట గోంగూర పచ్చడి అండి. గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అందరికీ తెలుసండి గోంగూర చట్నీ చేయటం, కానీ నేను ఎలా చేస్తానో చూపించుతాను. గోంగూర దీనికి చాలా బిరుదు కూడా ఉంది గోంగూరకి. ఈ గోంగూర చట్నీకి కావాల్సింది గోంగూర అండి. దాంట్లోకి ఎండుమిర్చి, కాస్త దానికి గోంగూరకు సరిపడా ఎండుమిర్చి తీసుకున్నాను నేను. ఈ ఎల్లిపాయలు, సాల్టు, ధనియాలు, మెంతులన్నీ, కరివేపాకు తాలింపుకి, అన్ని తాలింపు గింజలు పచ్చడి అయిన తర్వాత. ఎలా చేయాలంటే మీరు ముందు గోంగూర ఉడకబెట్టుకుందామండి. ఇది కడిగి శుభ్రంగా ఆరబెట్టానండి. గోంగూర తడి లేకుండా నేను ఇట్లా ఆరబెట్టేసుకున్నా శుభ్రంగా తడి లేకుండా. ఇది ఇందులో వేసేస్తున్నా గోంగూర. ఈ గోంగూర అంతా ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించుకుందాం మనం. ఇది సిమ్లో పెట్టుకుందాం, మూత పెట్టుకుందాం. దీంట్లో ఎసురు అదే ఇదైద్ది. కొంచెం ఆయిల్ వేసి మధ్య మధ్య తిప్పుకుంటా సిమ్లో పెట్టి ఉంచుకుందాం. మధ్య మధ్య కలు తిప్పుకుందాము. మగ్గే లోపల మనం ఈ ఎండుమిర్చిని వేయించుకుందాం మంచిగా. ఈ గోంగూరలో ఐరన్ ఉంటుందండి, చాలా మంచిది. ప్రతిసారి మనం చెప్పుకుంటాం కదా, అది పాలకూర గురించి దాని గురించి. అలాగే దీంట్లో కూడా ఐరన్ ఉంది బాగా. గోంగూర కూడా చాలా మంచిది. ఇది కొంచెం వేగాక ఈ ధనియాలు, మెంతులు కూడా వేసుకుందాం. ఇందులోని కొంచెం ఆయిల్ వేసి వేయించుకుందాము. ఈ గోంగూర 4-5 రకాలు పెట్టుకోవచ్చు అండి. ఉప్పు గోంగూర పెట్టుకోవచ్చు, పులిహార గోంగూర పెట్టుకోవచ్చు, మామూలుగా రోటి చట్నీలు నూరుకోవచ్చు, మామూలుగా నూనె గోంగూరని పచ్చిమిర్చి గోంగూర వేయించుకొని పెట్టుకోవచ్చు. అది నూనె గోంగూర వేరే. 5-6 రకాలుగా గోంగూర పులిహార కూడా చేసుకోవచ్చు అండి. గోంగూరతో చాలా రకాలు చేసుకొని తినొచ్చు. చూడండి, ఇప్పుడు ఈ మిరపకాయలు వేగిపోయాయండి. ఈ మిరపకాయలు వేగాయి కదా, ఇక మెంతులు వేసేసుకుందాం కొన్ని. మెంతులు కూడా చాలా మంచిది కదా మన హెల్త్కి. ఇప్పుడు ధనియాలు వేసుకుందామండి. ధనియాలు గోంగూరకి రుచి, అసలు భలే రుచి అండి. ఈ ధనియాలు పడితే గోంగూరలో చాలా చాలా రుచి. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ఇది బంద్ చేసుకుందాం మనం. ఇప్పుడు వేగిపోయాయి, ఇంకా మాడిపోతాయి ఎక్కువ వేగితే. బంద్ చేశాను నేను స్టవ్. ఈలోపు గోంగూర మగ్గాలి కదా, చల్లారుతాయి. ఇది చల్లారేలోపు గోంగూర మగ్గిద్ది. ఇలా ఇలా అనుకుందాం మనం. ఇక మగ్గుతుంది చూడండి. మనం గిన్నె నిండా పెట్టాం కదా, ఆకు చాలా దగ్గరకు అయిపోతుంది చూడండి. ఇవ్వండి ఇలా. నేను తడితో పెడితే మళ్ళీ పాడైద్ది నిలవ ఉంటే అని ఇలా పెట్టాను అనమాట. తడి లేకుండా కడిగి ఆరబెట్టేసి పెట్టాను. ఇది మగ్గిద్ది, ఈ ఆవిరికే మగ్గిద్ది చక్కగా. ఇదిగో ఈ చింతపండు అండి, కొంచెం చింతపండు వేసుకుందాం. తెల్ల గోంగూర పుల్లగా ఉండదని. ఇది కొంచెం పొయ్యి మీద మనం వేడి నీళ్ళల్లో తడుపుకుందాం. చింతపండు వేడి నీళ్ళల్లో చింతపండు తడిపామనుకోండి, మనం ఖరాబు కాదు పచ్చడి నిలవ ఉన్నా కూడా ఏమీ కాదనమాట, బాగుంటుంది. అందుకే కొంచెం వేడి నీళ్ళల్లో చింతపండు తడిపి. చూసారా ఎంత గోంగూర పెడితే మనకి ఎంత అయిపోయిందో? కొంచెం అయిపోయింది చూడండి. దాన్ని నిండా పెట్టాం కదా ఇందాక, అంతా ఏగిపోయి దగ్గరికి అయిపోయింది. ఇలా సిమ్లో పెట్టుకుంటే మనము ఇది వేగిపోయిందండి. ఇక కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకుందాం. గోంగూర చల్లారేలోపు ఈ మిక్సీ పట్టుకుందాము. కొంచెం ఉప్పు వేసి ఇందులో మిక్సీ పట్టుకుందాం మనము. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందాం దానికి సరిపడా. ఇవి కళ్ళుప్పు వేస్తున్నాను అండి నేను. ఈ కళ్ళుప్పు వేసుకుంటాను, గోంగూరకి ఇదే బాగుంటుంది. చాలకపోతే మళ్ళీ. ఇప్పుడు ఇది అయిపోయిందండి, మనం మిక్సీ పట్టుకున్నాం కదా, బాగా పొడి అయిపోయిందండి. చూడండి, ఇది ఇలా కారం పౌడర్ అయిపోయిందండి. మనం మిక్సీ పట్టి ఉప్పు ధనియాలు అన్నీ వేసి మెంతులు. ఇది చల్లారిపోయింది కదా, ఇప్పుడు ఇది కూడా మిక్సీలో వేసేసుకుందాం. ఈ గోంగూర కూడా మనం ఉట్టి గోంగూరే మిక్సీ జారీలో వేసి ఒక రౌండ్ తిప్పుతున్నానండి ఫస్ట్. ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకుందాం. గోంగూర కొంచెం ఉంది కదండి, ఈ కారం అంతా పట్టదు, మనం చూసి వేసుకోవాలండి. మీరు కూడా ఎంత తింటారో గోంగూరలో కారం చూసుకొని వేసుకోండి. నేను కొంచెం చింతపండు వేస్తాను కదా, నేను కొంచెం చింతపండు వేస్తున్నానని
అది వేసానండి. తెల్ల గోంగూర కదా ఇది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. రౌండ్ తిప్పానండి. కొంచెం సాల్ట్ చూసుకుందాం, మళ్ళీ తర్వాత వేయలేం కదా. మనకు కొంచెం సాల్ట్ పట్టిద్దండి ఇందులో. కారం కూడా కొంచెం పట్టిద్దండి. ఇప్పుడు వేసి చూసాను, కొంచెం వేసుకుందాం కారం కూడా. ఈ ఎల్లిపాయలు కూడా వేసేస్తాను. ఇప్పుడు దీన్ని మెత్తగా చేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు అయిపోయిందండి గోంగూర చట్నీ. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకుందామండి. మనం ఈ గోంగూర పచ్చడంతో గిన్నెలోకి తీసుకుందాం. తిరగమాత పెట్టుకుందామండి. ఈ గోంగూర అయిపోయింది కదా, చక్కగా పచ్చడి, గోంగూర పచ్చడి మనకి. ఇప్పుడు మనం తిరగమాత పెట్టుకుందాము. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. చూడండి, మనకి గోంగూర కొంచెం ఆయిల్ పట్టిద్ది. వద్దనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసేసుకోవచ్చు కూడా, ఎందుకంటే మనం నీళ్లు కూడా వేయకుండా ఉడకబెట్టాం కదా, కొంచెం ఆయిల్ పట్టిద్ది. చింతపండు మనం కొంచెం వేడి నీళ్ళతో వేసాం కదండి, నిలవ ఉన్నా కూడా పచ్చడి ఏం కాదు. మనం నిలవ పచ్చళ్ళు పెడితే వేడి నీళ్ళు వాడుకుంటామండి. చింతపండు నానబెట్టిన వేడి నీళ్ళు పచ్చళ్ళకు వాడుకుంటాం. అది నిలవ పచ్చళ్ళ సంవత్సరాల కొద్ది కూడా ఉంటుంది. ఈ గోంగూర ఇప్పుడు మనం చక్కగా తిరగమాత వేసుకుందాం. అయిపోవచ్చింది. అయితే ఈ గోంగూర అండి, బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ తాతలు చెప్పారంట ఆయనకి, మాకు చెప్పేవాడు ఎప్పుడు. ఈ గోంగూర వండిన రోజల్లా మాకు చెబుతుండేవాడండి. ఈ గోంగూర బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు భోజనం పెట్టారంట. ఈ గోంగూర పచ్చడితో పెడితే చాలా చాలా కమ్మగా ఉందని బాగా తిన్నాడంట. భోజనం తిని ఇది ఏమంటారు దీన్ని అన్నాడంట. ఇది గోంగూర పచ్చడి అన్నారంట అండి. ఇది గోంగూర పచ్చడి ఆంధ్ర మాత అని బిరుదిచ్చాడంట అండి దీనికి ఆ బ్రిటిష్ వాళ్ళు అప్పుడు. ఇది మా నాన్న మాకు ఎప్పుడు చెబుతూ ఉండేవాడు మేము చిన్నతనాన. వాళ్ళ తాత చెప్పాడంట తనకి. ఇగో శనగపప్పు వేసాను, ఆవాలు వేసి. కాకరకాయలకు కూడా అండి, కాకరకాయలకు కూడా అలాగే. కాకరకాయ కారం పెడితే తినేసి కాకరకాయకి మాన్యం అని చెప్పి కాకరకాయలకి అచ్చంగా పండించుకోవడానికి 1 ఎకరం రాసి ఇచ్చి వెళ్ళారంట అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు. దీంట్లో చూడండి గోంగూర కదండి, శనగపప్పు, మినపప్పు అన్నీ ఎక్కువ వేసాను నేను. ధనియాలు కొంచెం, జీలకర్ర వేసాను, ఒక ఎండుమిర్చి వేసుకున్నాం. ఎండుమిర్చి వేసాను కదా. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం మనం. కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం, గోంగూర కదా బాగుంటుందని. అసలు ప్రతి గోంగూర పచ్చడి ఉంటే ఏ కూర అవసరం లేదండి. ఒక ఆమ్లెట్ వేసుకోండి, గోంగూర పచ్చడి తినండి, సూపర్. ఇక ఉల్లిపాయ ఉంటుంది కదండి, పెద్ద ఉల్లిపాయ కోసుకొని. ఇది అయిపోయింది, స్టవ్ బంద్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం తిరగమాత వేసేసుకుందామండి పచ్చడి. అది కాలింది కదా చక్కగా. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో, భలే గుమ వాసన వస్తుందండి. గోంగూర తాలింపుకి అసలు ఎంత కమ్మని వాసన వస్తుందో. ఈ నూనె ఉండదండి, ఇనిగిపోయింది. ఇప్పుడు మొత్తం తిప్పేసరికి మనం గోంగూరలో కంపల్సరీ ఆయిల్ పట్టిద్ది. కమ్మని గోంగూర పచ్చడి రెడీ అండి. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. ఇక ఈ రుచికి ఈ గోంగూర పచ్చడి ఉల్లిపాయ నంచుకొని తింటే ఇక ఉంటుందండి. ఇక ఏది అవసరం లేదు మనకి. బ్రిటిష్ వాళ్ళు బిరుదిచ్చారు ఆంధ్ర మాత అని దీన్ని మనకి. ఇది మనం ఇప్పుడు ఒక ముద్ద తిని చూద్దామండి, అసలు టేస్ట్ చూద్దాము. బాగుంది, ఉల్లిపాయ చూడండి. బాగుంది, సూపర్ ఉంది, మంచిగా ఉంది, టేస్ట్ ఉంది. చూసారు కదండి గోంగూర పచ్చడి ఎంత రుచిగా ఉందో. ఈ గోంగూర పచ్చడి ట్రై చేయండి, మీరు తిని చూడండి. ఈ పచ్చడి కనుక మీకు నచ్చి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు దాకా మాకు చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి, మా ఛానల్ చూడండి.